హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి మేము అరుణాచలం వెళ్ళిన వీడియో ఫ్రెండ్స్. ఇక్కడైతే మనం ఫస్ట్ రాజగోపురం దగ్గర అయితే ఇక్కడ హారతి కర్పూరం అయితే ఇక్కడ ఒక బౌల్ లాగా వెలుగుతుంది కదా, అందులో హారతి కర్పూరం వేసి ఇక్కడ 1000 ఒత్తులు అయితే ఇస్తారు. అవి 50 రూపీస్ ఉంటుంది. ఆ ఒత్తులు అయితే ఇక్కడ వెలిగించేసి కొబ్బరికాయ కొట్టి అయితే మనమైతే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి. ఇది అనమాట రాజగోపురం. రాజగోపురం నుంచి మేము స్టార్ట్ చేస్తున్నాము. రాజగోపురం నుంచి స్టార్ట్ చేస్తే మళ్ళీ ఎండింగ్ కూడా రాజగోపురం నుంచే చేయాలి. లేదా రమణ మహర్షి ఆశ్రమం నుంచి చేసినా రమణ మహర్షి ఆశ్రమం దగ్గరకు వచ్చి ఎండ్ చేయాలన్నమాట. మనం ఎక్కడ నుంచి స్టార్ట్ చేస్తే అక్కడ ఎండ్ చేయాలి. ఇది మెయిన్ రాజగోపురం అనమాట. ఓకే, ఇక్కడైతే మనం ఫస్ట్ అయితే ఇంద్రలింగం దగ్గరికి అయితే వచ్చేసాము. ఫస్ట్ లింగం ఇంద్రలింగం ఫ్రెండ్స్. ఇంద్రలింగం దగ్గరకు వచ్చేసి మనమైతే ఇక్కడ కూడా సేమ్ చిన్న చిన్న హారతి కర్పూరం బిళ్ళలు ఉంటాయి. అవి తీసుకొని ఇక్కడైతే మనకి హారతి కర్పూరం ఇక్కడ ముట్టించి ఉంటారు. వాటిలో వేసి మనమైతే వెళ్ళి ఒక ప్రదక్షిణ చేసుకొని దండం పెట్టుకొని అయితే రావాలి. ఇంకా తర్వాత మేము నెక్స్ట్ స్టార్ట్ అయ్యాము. మేమైతే 5కి స్టార్ట్ అయ్యాము ఫ్రెండ్స్. 5 o'clockకి స్టార్ట్ అయ్యాము. మేము అరుణాచలం రీచ్ అయిందే మేము 12:30 అరౌండ్ 1కి అలా స్టార్ట్ అయ్యామన్నమాట. స్టార్ట్ అయిన తర్వాత వేరే వాళ్ళు మా రిలేటివ్స్ కూడా ఉన్నారు. మేము మొత్తం 25 మెంబర్స్ దాకా వచ్చాం కాబట్టి అందరూ స్నానాలు చేసి మేము మార్నింగ్ స్టార్ట్ అవుదాం అనుకున్నాము. అప్పటికే బాగా టైర్డ్ అయిపోయాము. ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ రెండో లింగం వచ్చేసి మనకు అగ్నిలింగం అనమాట. అగ్నిలింగంకి అయితే వెళ్ళేసి వస్తున్నాము. ఇంకా స్టార్ట్ అయ్యి మేమైతే ఇంకా అందరు స్నానాలు చేసి పిల్లలు స్నానాలు చేపించి ఇంకా మేము బయటకు స్టార్ట్ అయింది. రాజగోపురం నుంచి 5కి స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్. 5కి అయితే చాలా కూల్గా ఉండే వెదరు, చాలా బాగుందన్నమాట వెదర్ వచ్చేసి. ఇంకా మనమైతే 3కి 4కి స్టార్ట్ చేసినా కానీ చాలా బాగుంటుంది. బట్ ఏంటంటే అసలు మాకు ఆ రోజు ఒక్క మినిట్ కూడా నిద్ర కూడా లేదు. బట్ అయినా సరే మేము ఓకే అని చెప్పేసి ఓపిక తెచ్చుకొని అయితే గిరి ప్రదక్షిణకి స్టార్ట్ అయ్యాము. అన్నీ అరుణాచలేశ్వరుడే చూసుకుంటాడు అని హోప్స్తో స్టార్ట్ అయ్యామన్నమాట. 5కి ఆల్రెడీ మాకు 2 లింగాలు అయితే అయిపోయాయి. ఇంకా మేము నెక్స్ట్ యమలింగం దగ్గరికి అయితే వెళ్తున్నాము. మొత్తము అష్టలింగాలు అని అంటారు కదా, అష్టలింగాలు కాదు, మొత్తము అష్టలింగాలు దర్శనం చేసుకోవాలని అంటారు. కానీ అష్టలింగాలతో పాటు ఇంకా 2 లింగాలు కూడా ఎక్స్ట్రా ఉంటాయి. అది సూర్యలింగం అండ్ చంద్రలింగం. మొత్తం 10 లింగాలు. దేవుడు దర్శనంతో మనకి 11 లింగాలు అయితే అవుతాయి ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే వెదర్ అయితే చాలా బాగుందన్నమాట. ఎర్లీ మార్నింగ్, నిజంగా ఎర్లీ మార్నింగ్ మనము గిరి ప్రదక్షిణ చేస్తే అసలు చాలా బాగుంటుంది. కొంచెం కూడా అలసట అనేది రాదు. ఇంకా మనకి కూల్గా ఉంటుంది కాబట్టి మనం ఎంచక్కా మంచిగా అయితే తిరగొచ్చు అనమాట. ఇంకా ఎన్నో అరుణాచలేశ్వరుడి మెమరీస్ చాలా గుర్తు చేసుకుంటూ తిరగాలి. చాలా పవిత్రమైన పుణ్యక్షేత్రం. బట్ ఇంత పవిత్రమైన పుణ్యక్షేత్రం మన భూలోకంలో కైలాసం లాగా అనమాట. వెంకటేశ్వర స్వామిని మనం భూలోక వైకుంఠం అని అంటాము. అలాగే అరుణాచలాన్ని మన భూలోక కైలాసంగా మనం పిలుచుకుంటామన్నమాట. అంత పవిత్రమైన పుణ్యక్షేత్రానికి మాకు శివయ్య అనుమతి ఇచ్చాడు అని అంటే నిజంగా చాలా మేమేం అదృష్టం చేసుకున్నాము. నిజంగా శివయ్య అనుమతి లేనిదే ఇక్కడికి ఎవ్వరూ ఎంటర్ కాలేరు ఫ్రెండ్స్. ఎన్ని జన్మలు ఎత్తినా ఎవరు ఎంటర్ కాలేరు. ఇక్కడ అరుణాచలం వచ్చిన వాళ్ళ అందరికీ కూడా శివయ్య అనుమతి ఇస్తేనే వచ్చారు. అంతే. మనము ప్రదక్షిణ చేశాము అంటే మనం గిరికి ప్రదక్షిణ చేస్తున్నాము. 14 కిలోమీటర్ల ఉంటుంది ఇది. 14 కిలోమీటర్లు అంటారు కానీ 14 కిలోమీటర్ల కంటే పెచ్చే ఉంటుంది ఫ్రెండ్స్ ఇదైతే. ఇంకా వచ్చేసి ఇప్పుడైతే ఇంకా మేము యమలింగం కూడా ఆల్మోస్ట్ యమలింగం అయిపోయింది. ఇంకా మేము వచ్చేసి వెళ్ళిపోతున్నాము. నెక్స్ట్ వచ్చేసి మనకి నైరుతి లింగం అయితే స్టార్ట్ అవుతుంది. నేను మీకు చూపిస్తూ ఉంటాను. ఓకేనా? ఇట్లా అయితే అందరూ అయితే నడుస్తూ ఉంటారు. నైట్ కూడా నడుస్తూనే ఉంటారు ఫ్రెండ్స్. కాకపోతే నైట్ కంటే 3కి స్టార్ట్ అయితే బెటర్ అని నా ఒపీనియన్. 3కి స్టార్ట్ అయితే 8 కల్లా మనకి అన్ని లింగాలు అయిపోయి దర్శనం దగ్గరికి అయితే వెళ్తాము. మాకైతే మొత్తం టోటల్గా మాకు దర్శనం వచ్చేసి
వచ్చేసి ఒక 3 అవర్స్ పట్టింది. క్రౌడ్ ఎక్కువ ఉన్నారు, సండే వెళ్ళాం కాబట్టి క్రౌడ్ అయితే చాలామంది ఉన్నారు. అందుకని చెప్పేసి మాకైతే ఎక్కువ టైం అయితే తీసుకుంది. నిజంగా ఫ్రెండ్స్, అరుణాచలం గిరి ప్రదక్షిణ చేయటం అనేది నాకు ఎప్పటికీ మర్చిపోలేని మెమరీ అయితే గుర్తుండిపోతుంది. చాలా బాగుంది, చాలా పాజిటివ్ వైబ్స్, ఇంకా చాలా చాలా పుణ్యక్షేత్రాలన్నీ తిరిగిన ఫీలింగ్ ఉంది. ప్రతి ఒక్క టెంపుల్ అనేది ఇక్కడైతే ఉంది. మనం ప్రతి ఒక్క టెంపుల్కి ఇక్కడ నమస్కారం చేసుకొని వెళ్ళాలి. అంటే లోపలికి పోకపోయినా బయట నుండి అయితే నమస్కారం చేయాలి. ప్రదక్షిణలాగే చేయాలి. వచ్చామా వెళ్ళామా అన్నట్లు ఉండకుండా ప్రదక్షిణలాగే చేయాలి. ఉరుకుకుంటూ ఫాస్ట్గా స్పీడ్గా నడుచుకుంటూ అయితే చెయ్యకూడదు. మనకి చాలామంది చాగంటి కోటేశ్వరరావు గారు కానీ ఇంకా చాలామంది వేద పండితులు కానీ మనకి చెప్పేది ఏంటంటే గిరి ప్రదక్షిణ అనేది ప్రదక్షిణలాగే చెయ్యాలి. అప్పుడే మనకి ముక్తి లభిస్తుంది. వచ్చామా వెళ్ళామని హడావుడిగా వెళ్ళకూడదు అని అయితే చాలామంది చెప్పారు. మేము కూడా అలాగే గిరి ప్రదక్షిణని ఒక ప్రదక్షిణలాగే చేశాము. మేమైతే అంతా బాగానే చేసుకున్నాము అని అయితే నేను అనుకుంటున్నాను. మాకు కూడా దర్శనం కూడా చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్. ఇంకా మేము 5కి స్టార్ట్ అవ్వకుండా 4కి అలా స్టార్ట్ అయితే 4కి 3:30కి 4కి అలా స్టార్ట్ అయితే మా 10 కల్లా మేము దర్శనానికి వెళ్ళిపోయే వాళ్ళం. బట్ అట్లా వెళ్ళలేదు, ఎందుకంటే కొంచెం లేట్గా స్టార్ట్ అయ్యేసరికల్లా కొంచెం కాళ్ళు బాగా కాలాయి అన్నమాట. లింగాలు అయిపోయినాయి. ఇంద్రలింగం, నెక్స్ట్ ఏంటి ఇంద్రలింగం పక్కన అగ్నిలింగం, యమలింగం అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక లింగం. ఇప్పటికైతే ఓకే. టైం వచ్చేసి 5కి స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు 1 అవర్ అవుతుంది. 1 అవర్లో 3 అయిపోయాయి. ఇంకొచ్చేసి 5 ఉన్నాయి. మొత్తం మీకు చూపిస్తూ ఉంటాము. లీలావతిని చూపించు, మక్కాయని లీలావతిని. తినకైతే కొంచెం పెయిన్ స్టార్ట్ అయ్యాయి. అదే కూడా స్టార్ట్ అయింది దర్శనానికి. ఇంత చిన్నపిల్ల చూడండి ఫ్రెండ్స్, ఇంత చిన్నపిల్ల కూడా గిరి ప్రదక్షిణ చేస్తుందంటే ఆశ్చర్యపోవాలి. ఇక్కడైతే ఆద్య చూడండి గిరి ప్రదక్షిణ అయితే చేస్తుంది. అంటే మేము సరదాగా కొంచెం సేపు అలా నడిపించాము. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి చాలా కాకులు అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ ఈ కాకులకి మన దగ్గర తెచ్చుకున్న ఏదో ఒకటి మనం ఇక్కడ కాకులకైతే వేయాలి. ఎందుకంటే వీళ్ళంతా మన పితృదేవతలు. మన వాళ్ళు వచ్చారా లేదా అని చెప్పేసి పాపం వీళ్ళు ఎప్పుడు వెయిట్ చేస్తూ ఉంటారు ఇక్కడ కాకుల రూపంలో. అందుకని మన దగ్గర ఉన్న ఫుడ్ అయితే ఇక్కడైతే వేయాలన్నమాట. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి అయితే మేము స్టార్ట్ అయ్యాము మళ్ళీ. ఇంకా వచ్చేసి ఒక్కొక్క లింగానికి 2 కిలోమీటర్స్ అట్లా 2-3 అట్లా డిఫరెన్స్ అయితే ఉంటుంది. బట్ అయితే ఎర్లీ మార్నింగ్ ఆద్య చూడండి, పిల్లలకు కూడా అస్సలు నిద్ర అయితే లేదు ఫ్రెండ్స్. 4 డేస్ నుంచి అస్సలు నిద్ర లేదు. పెద్దవాళ్ళం మాకే అనీజీగా ఉంది. ఇంకా పిల్లలు చూడండి, ఆద్య కూడా అస్సలు వాళ్ళ అమ్మను వదిలిపెట్టి రావట్లేదు. ఇంకా తలా కొంచెం సేపు అలా మేనేజ్ చేసుకుంటూ అయితే వెళ్ళాము. ఇక్కడ చూడండి చాలా అంటే వెదర్ ఇప్పుడు మేము వచ్చేసి 6 అట్లా అవుతుంది, 6-6:30 అవుతుంది టైం వచ్చేసి. ఇక్కడికి వచ్చేసరికల్లా చాలా బాగుంది. బట్ మాకైతే చాలా కోతులు ఇంకా జింకలు అయితే చాలా మందలుగా అయితే కనిపించాయి. జింకలు చాలామంది అయితే సాక్సులు అయితే వేసుకొని అయితే నడుస్తున్నారు. బట్ నాకైతే ఇష్టం లేదు. బట్ మేమైతే సాక్సులు కూడా ఏం వేసుకోలేదు ఫ్రెండ్స్. మేము కొంచెం ఏదైనా మామూలుగా ఫ్రూట్స్ ఇంకా బిస్కెట్స్ అట్లా తీసుకెళ్ళాము. ఎందుకంటే ఏదైనా ఆకలేస్తే తినడానికి ఉంటుంది కదా అని చెప్పేసి తీసుకెళ్ళాము. ఏం అవసరం లేదు. ఇక్కడైతే ప్రతి దగ్గర ఫుడ్ అయితే అవైలబుల్గా ఉంటుంది, వాటర్ అవైలబుల్గా ఉంటుంది, ఫుడ్ అవైలబుల్గా ఉంటుంది. ఇంకా వచ్చేసి మనకి టాయిలెట్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. ప్రతి హాఫ్ అన్ అవర్కి టాయిలెట్స్ అన్నీ అవైలబుల్గా ఉంటున్నాయి. మనకి ఏం అవసరం ఉండదు. ఇక్కడైతే సిద్ధులు అయితే చాలామంది ఉంటారు. వాళ్ళకి మనము భిక్ష అంటే వాళ్ళకి మనం ఎంతో కట్ట దానం చేసుకుంటూ వెళ్ళాలి. వాళ్ళ ఆశీర్వాదం మనం తీసుకోవాలి. మేమైతే ఫస్ట్ చేంజ్ చాలా తీసుకున్నాము. బట్ ఇక్కడ మాకు 100 రూపీస్కి చేంజ్ తీసుకున్నందుకు మాకు 8 రూపీస్ తీసుకున్నాడు. అట్లా మేము చేంజ్ తీసుకున్నాము ఒక 500కి. ఇక్కడ కనిపించిన సిద్ధులకి ఇంకా ఇక్కడ చాలామంది భిక్ష వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరికీ భిక్ష ఇస్తాము. ఇంకా దేవుడు
లింగాలన్నీ దగ్గర కానుకలు అయితే వేసాము. ఇంక ఇక్కడైతే చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ కోతులు అయితే చూడండి ఎంత బాగా ఉన్నాయో, అసలు చాలా బాగుంది. ఇక్కడ మనం గిరికి ప్రదక్షిణ చేస్తున్నాం. గిరికి ప్రదక్షిణ చేసేటప్పుడు మనం రాజగోపురం నుంచి స్టార్ట్ చేస్తాం కదా ఫ్రెండ్స్. రాజగోపురం నుంచి స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు మనము మనకి ఏదైనా కోరికలు ఉంటే అప్పుడు కోరుకొని మన గిరి ప్రదక్షిణ అంతా మంచిగా జరగాలని కోరుకొని మనమైతే స్టార్ట్ అవుతాము. తర్వాత గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనం ఎటువంటి కోరికలు అయితే కోరుకోకూడదు. ఆ శివయ్య నామస్మరణం చేసుకుంటూ అయితే మనమైతే గిరికి అయితే ప్రదక్షిణ అయితే చెయ్యాలి. ఇంకా వచ్చేసి అలా అని కోరికలు అయితే కోరుకోకూడదు. ఇంకా మనం వేరే వేరే డిఫరెంట్ టాపిక్స్ కూడా ఏం మాట్లాడుకోకూడదు అనమాట పెద్దగా. అంటే మామూలుగా నలుగురం కలిసి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతుంటాం కదా, అంటే మాట్లాడకుండా అస్సలు అవ్వదు. చిన్నగా ఎప్పుడైనా ఒకసారి మాట్లాడుకోవాలి, కానీ అదే విధంగా మాట్లాడుకోకూడదు అనమాట. జస్ట్ మామూలుగా మనం శివయ్య నామస్మరణం చేసుకుంటూ వెళ్ళాలి. ఎంతో పుణ్యం చేసుకుంటే మనకి అవకాశం వచ్చింది. అట్లాంటి అవకాశాన్ని మనం వేస్ట్ విషయాల మీద ఉపయోగించకూడదు అనమాట. ఇక్కడ నాగదేవతలు ఉన్నాయి, వాటి ఇక్కడ మేము దండం పెట్టేసుకొని మళ్ళీ ముందుకైతే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ గిరి మనకి అయితే కనిపిస్తుంది చూడండి. ఆ గిరిని చూసే అదృష్టం ఎన్ని పుణ్యం చేసుకుంటే వస్తుందో, ఆ గిరికి ప్రదక్షిణ చేయడం కూడా అంతే ఫ్రెండ్స్. గిరి ప్రదక్షిణ అంటే అమ్మో మనం చేయగలమా అని అనుకుంటాము, కానీ మాకు గిరి ప్రదక్షిణ చేసినంత వరకు కూడా అలసట అనేది రాలేదు. నాకు మ్యాక్సిమం నేను ఎప్పుడు అన్ని కిలోమీటర్స్ అయితే నడవలేదు ఫ్రెండ్స్. నేను పుట్టినప్పటి నుంచి అన్ని కిలోమీటర్స్ నడవలేదు, కానీ నేను 14 కిలోమీటర్స్ నడిచాను. నాకు అలసట కూడా రాలేదు. కానీ ఒక్క ఎండ వచ్చినప్పుడు మటుకు కాళ్ళు చాలా బాగా కాలాయి. అక్కడ చాలా బాగా కాళ్ళు మంట అనిపించాయి. ఎర్లీ మార్నింగ్ 3కి స్టార్ట్ అయితే అది కూడా ఉండదు. ఓకేనా, ఇదైతే ఫాలో అవ్వట్లు. టైంపాస్కి పెప్పర్మెంట్ బిళ్ళలు, వాటరు, బిస్కెట్స్, చాక్లెట్స్, కారాలు, పండుగారం. కొంచెం అలసట తీరడానికి అట్లా మాట్లాడుకుంటూ కొంచెం అట్లా వెళ్ళాము. తర్వాత మళ్ళీ ఆ శివయ్య నామస్మరణం చేసుకుంటూ అయితే వెళ్ళాము ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, జింకలు అయితే చాలా ఉన్నాయి. ఎక్కువే ఉన్నాయి, ఒక 4-5 ఇక్కడ కనిపిస్తున్నాయి. ఆ పక్కన కూడా మనకి చాలా జింకలు అయితే కనిపిస్తాయి. బట్ వీటికి ఏదైనా ఫుడ్ మన దగ్గర ఫుడ్ ఉంటే వీటికైతే ఫుడ్ అయితే వేయొచ్చు. ఓకేనా, ఇంకా ఇది అడవి ప్రాంతం కాబట్టి మనం నైటే గిరి ప్రదక్షిణ చేయాలని కొంతమంది అనుకుంటారు కదా. నైటు ఇక్కడికి వచ్చేసరికి కొంచెం వెయిట్ చేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడికి వచ్చేసరికల్లా మ్యాక్సిమం తెల్లవారుజామున అయితే బెటరు. ఎందుకంటే ఇట్లా అంటే కట్టుదిట్టమైన భద్రతే ఉంది, కాకపోతే ఇన్ కేస్ ఏదైనా పాములు అలా వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. అందుకని కొంచెం నైటు గిరి ప్రదక్షిణ చేసుకునే వాళ్ళు చూసుకొని చేసుకోండి. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్. ఇంకా ఇది ఇక్కడైతే జింకలు బాగున్నాయి కదా. ఇంకా మళ్ళీ మేము స్టార్ట్ చేసాము. అరుణాచల శివ అరుణాచల పోతున్నాడు ముందు. అరుణాచల శివ అరుణాచల అరుణాచల నైరుతి అయ్యా. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం 4వ లింగం దగ్గరికి అయితే వచ్చాము. ఇది వచ్చేసి నైరుతి లింగం ఫ్రెండ్స్. నైరుతి లింగం దగ్గరికి వెళ్ళి మనం దర్శనం అయితే చేసుకుందాం. నైరుతి లింగానికి కొంచెం లోపలికైతే వెళ్ళాలి. ఇక్కడ కొంచెం లోపలికి వెళ్తే నైరుతి లింగం అయితే ఉంటుంది. నైరుతి లింగం వచ్చేసి 4వ లింగం. ఫస్ట్ లింగం ఇంద్రలింగం, తర్వాత అగ్నిలింగం, తర్వాత యమలింగం. యమలింగం దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఆరోగ్యపరమైన సమస్యలు ఉంటే కోరుకోండి. ఓకేనా, ఇంక ఇప్పుడు వచ్చేసి మనకి నైరుతి లింగం అనమాట. నైరుతి లింగం దగ్గర తర్వాత సూర్యలింగం వస్తుంది. నైరుతి లింగం దగ్గరకు వెళ్ళి మేమైతే ప్రే చేసుకొని మళ్ళీ స్టార్ట్ అవుతాము. ఓకేనా, ఓకే చూపిస్తాను చూడండి. నైరుతి లింగం కూడా
నేను లోపలికైతే కెమెరా తీసుకెళ్ళలేదు ఫ్రెండ్స్, ఓన్లీ మనకు బయట వరకే షూట్ చేశాను. లోపల షూట్ ఎలా ఉందో లేదో అయితే నాకైతే తెలియదు. బట్ నేనైతే దేవుడిని అయితే షూట్ చేయాలి అని అనుకోలేదు, అందుకని నేను షూట్ చేయలేదు. మామూలుగా బయట వరకు అయితే నేను షూట్ చేశాను. ఇలా ప్రతి దగ్గరకు వెళ్ళినప్పుడు ఇలా మనం హారతి తీసుకొని లోపలికైతే వెళ్ళి ఒక ప్రదక్షిణ అయితే చేయాలి. ఒక ప్రదక్షిణ చేసిన తర్వాత మనం దేవుడికి మొక్కుకొని, చూడండి ఇలాగైతే మనం వెళ్ళి ఒక ప్రదక్షిణ అయితే చేసుకుందాం. ఒక ప్రదక్షిణ చేసుకున్న తర్వాత మనం తీర్థం తీసుకొని కానుక ఎంతో కట్ట కానుక వేసి ఆ దేవుని దర్శించుకొని అప్పుడు మనం బయటికి వచ్చి ఒక 2 మినిట్స్ అయినా కూర్చోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్క లింగంలో ఒక విశిష్టత ఉంటుంది. ఇక్కడ నైరుతి లింగం, వాయులింగం, అగ్నిలింగం, యమలింగం, ప్రతి ఒక్క లింగంలో ఒక విశిష్టత అనేది ఉంటుంది. ఏ లింగంలోనూ విశిష్టత లేకుండా ఉండదు. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి ఇంకా మాకైతే కొంచెం ముందుకు వెళ్ళగానే మళ్ళీ జింకలు అయితే కనిపించాయి. ఇక్కడ చాలా మందలుగా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి సూర్యలింగం వచ్చింది. నైరుతి లింగం ఆఫ్టర్ మనకి సూర్యలింగం వస్తుంది. సూర్యలింగం దగ్గరికి వెళ్ళి మనం దర్శనం చేసుకుంటాం. ఇక్కడ హారతి తీసుకోవటం, వెళ్ళటం, దర్శనం చేసుకోవటం. ఇక్కడ వచ్చేసి మనకి చంద్రలింగం వచ్చేసి మనకి 6వ లింగం అన్నమాట. చంద్రలింగం మామూలుగా చాలామందికి ఏమనుకుంటారంటే అష్టలింగాలే అనుకుంటారు, కానీ కాదు. మొత్తం 11 లింగాలు, దేవుడితో సహా 11 లింగాలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి ఇప్పుడు మనం వెళ్ళబోయే లింగం వచ్చేసి వాయులింగం ఫ్రెండ్స్. వాయులింగం అన్నమాట. వాయులింగం ఈజ్ చాలా పవర్ఫుల్ లింగం. మనకి హార్ట్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నా, చిన్న హార్ట్ ఇష్యూస్, హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఇక్కడ గట్టిగా కోరుకోండి, తగ్గిపోతాయి అని మన పురాణాల్లోనైతే చాలామంది చెప్తున్నారు. ఇంకా ఇక్కడైతే మీరైతే ప్రే చేయండి గట్టిగా, హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ క్యూర్ అవ్వాలని. నిజంగా వాయులింగం దగ్గర అయితే క్యూర్ అవుతాయని నమ్మకం అయితే ఉంది. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రదక్షిణ చేసే గిరి అయితే మనకి కనిపిస్తుంది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ గిరి. ఈ గిరికి మనం ప్రదక్షిణ చేస్తున్నాము. ఆ గిరి పైకి కూడా వెళ్ళటానికి అనుమతి ఉంటుందంట. ఇది వచ్చేసి మనకి వరుణలింగం ఫ్రెండ్స్. వరుణలింగం వచ్చేసి మనకి 7వ లింగం. 7వ లింగం వచ్చేసి మనకి వరుణలింగం అన్నమాట. మేము వరుణలింగం దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ దర్శనం చేసుకొని తర్వాత మనం నెక్స్ట్ మనకి వచ్చే లింగం ఏంటంటే, ఇక్కడైతే మేమైతే కొంచెం రిలీఫ్ కోసం టీ అయితే తాగారు. బట్ నాకైతే అలవాటు లేదు ఫ్రెండ్స్. నేనైతే ఆ రోజు పచ్చి మంచినీళ్ళతో అయితే గిరి ప్రదక్షిణ అయితే టీ తాగడానికి అయితే వచ్చాము. కాఫీ అని తాగలేదు, ఇల్లు అయితే తాగారు. మా అన్న కూడా తాగలేదు టీ. మేము అలవాట్లేదండి, వీళ్ళు అయితే అలవాటు ఉంది, తాగారన్నమాట. కొంచెం పెద్ద బిస్కెట్స్ వచ్చాయి. ఈ గిన్నెలు కూడా చాలా బాగున్నాయి, కానీ ఫ్రీగా ఇవ్వరనమాట, అందుకని తీసుకెళ్ళట్లేదు. ఫ్రెండ్స్, మనమైతే వచ్చేసి కుబేరలింగం దగ్గరకు అయితే వచ్చాము. కుబేరలింగం వచ్చేసి మనకి 9వ లింగం కుబేరలింగం. కుబేరలింగం తర్వాత మనకి ఈశాన్యలింగం వస్తుంది. ఈశాన్యలింగంతో మనకి అయిపోతుందన్నమాట. తర్వాత మన దేవుడి దర్శనానికి అయితే వెళ్ళిపోవచ్చు. కుబేరలింగం చూడండి, కుబేరలింగం చాలా అదృష్టం ఫ్రెండ్స్. కుబేరలింగం దగ్గర మనకి కానుక రూపంలో ఒక 10 రూపీస్ అలా వేస్తే మనకి కుబేరుని దారం ఇస్తారు, ఆకుపచ్చని కలర్లో ఉంటుంది. అది కట్టుకుంటే మనకి చాలా అదృష్టం కలిసి వస్తుందంట. ఇక్కడ కుబేర కుంకుమ కూడా ఉంటుంది, అది కూడా తీసుకోండి. కుబేరలింగం దాటిన తర్వాత మోస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన ప్లేస్ ఏంటంటే మోక్ష మార్గం. ఇక్కడ మోక్ష మార్గంలో ఖచ్చితంగా మోక్ష మార్గంలో అరుణాచలం వెళ్ళిన వాళ్ళు ఎవరైనా మోక్ష మార్గాన్ని మిస్ చేసుకోవద్దు. జనం ఉన్నారు, క్యూ లైన్ ఉంది, క్రౌడ్ ఉన్నారు అని చెప్పేసి ఎట్టి పరిస్థితుల్లో మోక్ష మార్గాన్ని మిస్ చేసుకోకండి ప్లీజ్. ఇక్కడైతే చాలా
చాలా పవిత్రమైన యంత్రాలు ఇక్కడ స్థాపించారు. ఈ పవిత్రమైన యంత్రాల శక్తితో చాలామందికి బాడీ పెయిన్స్, ఇంకా కాళ్ళు నొప్పులు అలా ఉన్న వాళ్ళకి ఇక్కడ చాలా రిలీఫ్ అయితే కలుగుతుంది. మనము తల్లి కడుపులో నుంచి బయటికి వచ్చినప్పుడు మనం ఎంత పవిత్రంగా ఉంటామో, ఇక్కడ మనం ఈ మోక్ష మార్గంలో నుంచి బయటికి వచ్చినప్పుడు మనం తెలిసి తెలియక చేసిన పాపములు కూడా ఇక్కడ పోతాయంట ఈ మోక్ష మార్గం నుంచి వచ్చిన వాళ్ళకి. ఓకేనా, మీరు దయచేసి మోక్ష మార్గాన్ని మిస్ చేసుకోవద్దు. నాకు తెలిసినంత వరకు నేనైతే చెప్తున్నాను. ఆఫ్టర్ మీ ఇష్టం ఫ్రెండ్స్. లావుగా ఉన్నాము, పట్టము, అది ఇది అనుకొని మీరు మిస్ చేసుకోవద్దు. మరీ లావుగా ఉంటే చెప్పలేము, కానీ ఒక రకంగా ఒక 60-70 kgs వాళ్ళు కూడా ఇందులో పడతారు. ఆ శక్తి ఈ మార్గానికైతే ఉంది ఫ్రెండ్స్. ఓకేనా, మేమైతే వెయిట్ చేసాము. ఇక్కడ మాకు ఆల్మోస్ట్ 1.5 hour అయితే వెయిట్ చేసాము. ఈ మోక్ష మార్గంలోకి వెళ్ళడానికి క్యూ అయితే చాలా పెద్ద క్యూ ఉంది. అయినా కానీ మేము మోక్ష మార్గంలో నుంచి అయితే వచ్చాము. ఎందుకంటే ఆ దేవుడు దర్శనానికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కటి మనం దర్శించుకోవాలి. స్పీడ్గా వెళ్ళి ఏం చూడకుండా వెళ్ళడం, ఏదో వచ్చామా వెళ్ళామా అన్నట్లు కాకుండా అన్నీ దర్శించుకొని వెళ్ళాలి. ఇక్కడికి రావటానికి మనం ఎంతో ఖర్చు చేసి ఉంటాము, ఎంతో జర్నీ చేసి ఉంటాము, ఎంతో అలసటతో ఇక్కడికి వచ్చాము. అలా అని అన్నీ చూసుకొని వెళ్తే అదొక తృప్తి. ఏం చూడకుండా వచ్చామా వెళ్ళామా అదే పనిగా వెళ్ళకూడదు. ఎందుకంటే అట్లా వెళ్ళే వాళ్ళతో కూడా ఎవరు రాకండి. ఏదైనా దేవుడి గుడికి వచ్చినప్పుడు ప్రశాంతంగా భక్తితో అన్నీ మనం చూసుకొని వెళ్ళాలి. అంతేకాని వెళ్ళాలి అనేవాళ్ళు ఇక్కడికి అసలు రాకండి ప్లీజ్. ఎందుకంటే ఇంత దూరం మనం ప్రయాణించి వచ్చినప్పుడు మనము అన్నీ చూసుకొని వెళ్ళాలి. అంతేకాని వెళ్ళిపోదాం అనేటప్పుడు ఇక్కడికి ఎందుకండి రావటం? ఇంత పవిత్రమైన పుణ్యక్షేత్రానికి ఎందుకు రావటం? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం లాస్ట్ లింగం ఈశాన్య లింగం దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ కూడా మనం హారతి అయితే తీసుకొని లోపలికైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఓకేనా, ఇంత అద్భుతమైన పుణ్యక్షేత్రం మనకి శివలోక ప్రాప్తి ఉంది కాబట్టే మనమైతే ఇంత దూరం వచ్చి దేవుడికైతే దర్శనం చేసుకున్నాము. కొంతమంది ఉంటారు ఫ్రెండ్స్, వచ్చామా వెళ్ళామా అని చెప్పేసి వెళ్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళతో మీరు కూడా జర్నీ చేయకండి, దూరంగా ఉండండి. భక్తితో వచ్చిన వాళ్ళు భక్తిగా అన్ని దేవుళ్ళను దర్శనం చేసుకొని వెళ్ళండి. ఓకేనా, ఇది నేను చెప్పేది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే అదుగు మా అరుణాచలేశ్వరుడు. ఇంకైతే మేము అరుణాచలేశ్వరుడి దగ్గరకైతే వెళ్ళిపోతున్నాము. మేమైతే చాలా ఎగ్జైట్గా ఉన్నాము. ఇక్కడ వచ్చేసి టైం వచ్చేసి 11 అవుతుంది ఫ్రెండ్స్. కాళ్ళు అయితే చాలా మండిపోతున్నాయి. మధ్యలో కూడా చాలా కాళ్ళు మండిపోతున్నాయి. అప్పుడు మా బాధ చూడలేక అరుణాచలేశ్వరుడు నీడను కూడా ఇచ్చాడు మాకు. నేనైతే అదైతే అనుభూతి చెందాను ఫ్రెండ్స్. నాకు చాలా కాళ్ళు మంటలు అనిపించినప్పుడు మళ్ళీ కొంచెం చల్లబడ్డాయి. మళ్ళీ తర్వాత మళ్ళీ ఎండ వచ్చింది, మళ్ళీ చల్లబడింది. అట్లా ఆ దేవుడే అట్లా చల్లగా అనిపించింది. ఇంకా ఫ్రెండ్స్ మేమైతే అరుణాచలం ఇంకా రాజగోపురం దగ్గరికి అయితే వచ్చాము. మా గిరి ప్రదక్షిణ ఎండ్ అవుతుంది. ఇంకా 11 ఆ టైం అయింది. మేము ఇక్కడికి వచ్చేసరికల్లా మేము మార్నింగ్ 5కి స్టార్ట్ అయ్యాము కదా, 11 అవుతుంది ఫ్రెండ్స్. మేము ఇక్కడికి వెళ్ళి హారతి కర్పూరం ఇచ్చేసి దేవుడికి మేమైతే దర్శనానికైతే వెళ్ళాలి. మేమైతే హారతి కర్పూరం ఇచ్చేసి అరుణాచల శివయ్యకి మేము దైవ దర్శనానికి అయితే వెళ్తున్నాము. ఇంకా మేము 50 రూపీస్ టికెట్ అయితే తీసుకున్నాము. క్యూ లైన్లో చాలామంది క్రౌడ్ అయితే ఉన్నారు. మీకు ఇంకా లోపల గర్భగుడిలో కూడా నేను వీడియో తీశాను. లోపల గుడి వ్యూ ఎలా ఉంది, ఎలా లోపల అన్నీ అయితే నేను వీడియో అంతా తీశాను. మీకు సెకండ్ పార్ట్ 2లో వస్తుంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం అరుణాచల శివ.